హాయ్ ఆల్, ఈ వీడియోలో శారీకి అంచులు ఫాల్ ఎలా జిగ్జాగ్ మిషన్ మీద స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి జిగ్జాగ్ మిషన్ హెడ్కి నెంబరింగ్ సెట్ చేసుకోవడానికి 2 చోట్ల ఇస్తారు. ఆ 2 చోట్ల కూడా 2.5 దగ్గర సెట్ చేసుకోవాలండి. అలా సెట్ చేసుకున్న తర్వాత శారీ తీసుకొని శారీకి 2 వైపుల అంచులు కూడా ఎలాంటి క్రాసులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్న అంచుని మనం పాదం కింద పెట్టి 4-5 సార్లు కిందకి పైకి సూదిని అన్న తర్వాత పాదం వెనక కనబడుతున్న దారాలు పాదం ఇవతలు ఉన్న శారీని పట్టుకొని మిషన్ తొక్కుతూనే ఆ పట్టుకున్న రెండింటిని 4-5 సార్లు ముందుకి వెనక్కి అన్నట్లయితే మనకు అక్కడ రఫ్ లాగినట్టు అవుతుందండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు శారీ ఎన్నాళ్ళ తర్వాత అయినా సరే ఆ అంచుల చివర మనకు కుట్టు అనేది లూజ్ అయి ఊడిపోకుండా ఉంటుంది. మనం నార్మల్ మిషన్ మీద కుట్టుకున్న జిగ్జాగ్ మిషన్ మీద కుట్టుకున్న అంచుల దగ్గర ఇలా అయితే రఫ్ పక్కాగా తీసుకోవాలి. అలా రఫ్ తీసుకున్న తర్వాత శారీ మొత్తం ఆ శారీ అంచు మొత్తం కూడా మనం ఇలా లైట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎండింగ్ వరకు. ఎండింగ్లో మళ్ళీ మనం రఫ్ అనేది తీయాలండి. ఎండింగ్లో కూడా అలానే పాదం వెనక ఉన్న చీరని పాదం యువతలో ఉన్న చీరని ఒక 1/4 ఇంచు పక్కకు పట్టుకొని మిషన్ తొక్కుతూనే 4-5 సార్లు ముందుకి వెనక్కి అన్నట్లయితే అక్కడ కూడా రఫ్ తీసినట్టు అవుతుందండి. ఇలా తీసిన తర్వాత ఆల్రెడీ మనం ఫాల్ ముందే తడిపి ఐరన్ చేసి ఉంచుకుంటాం కదా, ఆ ఫాల్ని తీసుకొని ఆ ఫాల్కి 2 వైపులా క్రాసులు లేకుండా కట్ చేసుకొని ఒక 1/4 ఇంచు వారా మనం మడిచి కుట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనం శారీ మీద పెట్టి కుడుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం శారీని తీసుకొని శారీ కట్టు చెంగు కింద వైపు ఒక 2 జానాలు వదిలేసి అక్కడి నుంచి మనం ఈ శారీని పెట్టి కొలుచుకోవాలండి. ఈ శారీని పెట్టి కొలుచుకొని ఎక్కడికైతే ఎండ్ అయిందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ పెట్టిన దగ్గరే చీర పైన పెట్టి ఫాల్ కింద పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. అంటే మనకిప్పుడు పాదం కింద శారీ ఉంటుంది, శారీ కింద ఫాల్ ఉంటుంది. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి శారీ కింద ఫాల్ కరెక్ట్గా వస్తుందండి. కొంచెం అటు ఇటు జరగకుండా మనకి ఫాల్ అనేది బయటికి కనబడకుండా ఉంటుంది. సో ఇది కూడా మొత్తం ఆ లైన్ అంతా స్టిచ్ చేసుకొని ఎండింగ్లో రఫ్ తీసుకోవాలండి. ఇలా రఫ్ తీసుకున్నాక మళ్ళీ మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసాం కదా, ఆ ఫస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఇందాకే ఫాల్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాము. సో ఇప్పుడు మనం అక్కడ కుట్టు వేసుకునేటప్పుడు మనకు అది అటు ఇటు జరగకుండా ఆ స్టిచ్చింగ్ వేసాం కాబట్టి దాని మీదనే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అలా వేసుకున్న తర్వాత ఇందాక మనం స్ట్రైట్గా వేసాం కదా, అది ఫాల్ ఒకవైపు వేసామండి. ఇప్పుడు ఇంకొక వైపు వేయడానికి కూడా శారీ పైనే ఉంటుంది, ఫాల్ కిందనే ఉంటుంది. ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి ముడతలు అనేది రాదండి. ఇప్పుడు ఈ శారీ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనకి కింద ఫాల్ ఎంతవరకు ఉందన్నది కనబడుతుంది. ఇలా కాకుండా మనకు పట్టు శారీస్ అయితే మనం సరి చేస్తున్నప్పుడు మన వేళ్ళకు అర్థమవుతుందండి అక్కడ ఎంతవరకు అయితే ఫాల్ ఉంది అనేది. అక్కడ మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే శారీ ముడతలు రాకుండా ఉంటుంది. కానీ ప్రతి చోట మనం ఎడ్జెస్లో మాత్రం పక్కాగా రఫ్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు కూడా చూడండి మనం లాస్ట్లో రఫ్ అనేది తీసుకుంటాం. రఫ్ అనేది తీసుకోవడం మాత్రం మ్యాండేటరీ అండి.